వన్యప్రాణులను కాపాడటం అందరి బాధ్యత. వన్యప్రాణాలకు హాని తలపెడితే జైలుకు పంపాల్సి వస్తుందని మదనపల్లి అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక మదనపల్లి అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేటాడిన ఉచ్చులు ఏర్పాటు చేసిన కటకటాలు తప్పవన్నారు. మదనపల్లిలో చిరుత మృతి ఘటన అందరినీ కలిసివేసింది. అలాంటి అమానవీయ సంఘటనలు పునరావృతం కాకుండా 4 రేంజ్లలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. అటవీ లోపల బయట ఉన్న నీటి శలాలు, వాగులు, వంకలు వద్ద ఎవరైనా వేటగాళ్లు ఉచ్చులు బిగించారా లేదా అనే పర్యవేక్షణకై ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అడవులకు నిప్పు పెట్టడం, కాల్చడం వంటివి చేయరాదని కళా జాతాలు నిర్వహించి చైతన్యపరచడం చేశామని పేర్కొన్నారు. వన్యప్రాణులు కనపడితే హాని తలపెట్టకుండా సమాచారం ఇచ్చి వాటి మనుగడకు సహకరించాలని సబ్ డిఎఫ్ఓ కోరారు. పానుటిపాలెం ప్రాంతంలో చిరుత మృతి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఫ్ఆర్ఓ జయప్రసాద్ రావు, డిఆర్ఓ మదన్, ఏబీఓలు, ఏఎఫ్బిఓలు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖు జరిగిన అత్యంత విషాదకరమైన, దురదృష్టకరమైన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మేము ఈ 4 రోజులుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటి గురించి మీ ద్వారా ప్రజలకు, సమాజానికి వివరిద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము కూడా కొన్ని టీంలు వేసుకొని యాక్చువల్గా యాంటీ స్నియర్ డ్రైవ్ అన్నది ఒకటి చాలా ముమ్మరంగా చేశాము. యాంటీ స్నియర్ డ్రైవ్ అంటే ఏం లేదు, అడవి లోపల కానీ అడవి బయట అంటే రిజర్వ్ ఫారెస్ట్ బయట కుంటలు, వాగులు, వంకలు ఎటువంటివి ఉన్నా కూడా వాటి చుట్టుపక్కలంతా తరువుగా వెరిఫై చేయించాం. ఎక్కడైనా ఉచ్చులు కానీ, వలలు కానీ, లేదంటే వేటకు సంబంధించిన సామాగ్రి కానీ ఏదైనా దొరుకుతుందా ఏమని చెప్పి మా మదనపల్లి సబ్ డివిజన్ పరిధిరే కాకుండా ఎంటైర్ అన్నమయ్య డిస్టిక్లో ప్రతి రేంజ్లో ఉన్న 8 రేంజుల్లోనూ ఈ యాంటీ స్నేర్ డ్రైవ్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు తీవ్రంగా శ్రమించి మొత్తం ఫారెస్ట్లో ఉన్న అన్ని కుంటల్ని, వాగుల్ని, వంకల్ని వెరిఫై చేశారు. ఫారెస్ట్ బయట దగ్గర ఒక 1/2 కిలోమీటరు లేదంటే 1 కిలోమీటర్ వరకు కూడా ఉన్న వాగులు, వంకలు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా కరువుగా చెక్ చేయడం జరిగింది. ఎక్కడే కానీ ఎటువంటి మెటీరియల్ ఏం దొరకలేదు. ఎందుకంటే మన ఫైర్ సీజన్ డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది రాయలసీమలో. అట్లాంటిది మనం జనవరి 2-3 తారీఖుల నుంచి మొన్న మార్చి 31 వరకు కూడా ఉధృతంగా ఎక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద, తర్వాత ఫైర్ ప్రివెన్షన్ మీద, ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ మీద మనం ఎక్కడికెక్కడ కళాజాతాలు చేసాం, అవేర్నెస్ ప్రోగ్రాములు చేసాం. ఫ్రింజ్ విలేజెస్లో, అటవీ పరిసర గ్రామ ప్రాంతాల్లో దాదాపుగా మన సబ్ డివిజన్లో మరి ఈ దీంట్లో మన మదనపల్లి రేంజ్లో ఒక 50 ప్రోగ్రాముల దాకా చేసాం. సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 200 దాకా ప్రోగ్రాములు చేసాం. అంటే 4 రేంజెస్ ఉన్నాయి మన సబ్ డివిజన్లో. సానిపాయ, రాయచోటి, పీలేరు మరియు మదనపల్లి. దీనిలో దాదాపు 200 దాకా ప్రోగ్రాములు చేశాము. ఇక్కడ మదనపల్లి రేంజ్లో మాత్రం 50 దాకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి, తర్వాత ఫైర్ని పెట్టడం వల్ల అడవికి ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నాయి, దానివల్ల వైల్డ్ లైఫ్ ఎందుకు బయటకు వస్తూ ఉంది, లేదంటే మన వేటగాళ్ళ బారిన ఏ విధంగా వాళ్ళ ఉచ్చులకు కానీ వాళ్ళ దీనికి కానీ పడతా ఉన్నాయనే విషయాలన్నిటి మీద కూడా కళాజాతలు కూడా చేయడం జరిగింది. అయినా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన కూడా పబ్లిక్లో ప్రజాబాహుల్యంలో ఎందుకో మరి చాలా మటుకు చైతన్యం ఉంది. ఒకటి రెండు ఇట్లా అడపాదడప సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా అట్లా దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనే మన పొన్నేటిపాలెం మీద జరిగిన సంఘటన. ఆ సంఘటనకు సంబంధించి మళ్ళీ మనం ఇమ్మీడియట్గా మేల్కొని ఇప్పుడు మీతో అన్నట్టు యాంటీ స్నేర్ డ్రైవ్ టోటల్గా కండక్ట్ చేసాం. ఎక్కడ ఎటువంటి ఉచ్చులు, వలలు ఏమీ కనపడలేదు. ఎక్కడ వేటగాళ్ళ అనుభవాలు కూడా కనపడలేదు. అది కూడా కేవలం మీ సహకారంతో. ఎందుకంటే మేము అది జరిగిన ఇమ్మీడియట్గా మీ అందరి సహాయ సహకారాలతో, ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో ముద్దాయిల్ని మా రేంజ్ ఆఫీసర్ గారు వారి ఆధ్వర్యంలో పట్టుకోవటము, వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరిగింది. దీంతో పబ్లిక్లో కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనే ఒక ఉద్దేశాన్ని మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి కొంచెం తగ్గిందని అనుకుంటాము. అయినా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మేము ముందు కూడా ముందుకు తీసుకొని పోవాలని ఒక ప్రకటనతో ఉన్నాము. అంతేకాకుండా మాకు ఇంకా ఏమేమైతే లోటుపాట్లు ఉన్నాయి, లోటుపాట్లు ఇన్ ద సెన్స్ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ వాటి గురించి కూడా ఉన్నతాధికారులకు ఇమ్మీడియట్గా 2 రోజుల క్రితమే నివేదికలు పంపడం జరిగింది. అవన్నీ కూడా మేము తెప్పించుకొని ఇంకొంచెము మేము మా ఉద్యోగ బాధ్యత పట్ల మేము పునర్గతమవుతామని తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి నేను సవినయంగా విన్నవించేది ఏంటంటే, దయచేసి ఎక్కడైనా
వైల్డ్ లైఫ్ కనుక కనిపించిందంటే అది రైట్ ఫ్రమ్ అడవి పంది కావచ్చు, లేదంటే జింకలు కావచ్చు, కృష్ణ జింక కావచ్చు, స్పాటెడ్ డీర్ కావచ్చు, చిరుతపులి కావచ్చు, ఇట్లాంటివి మనకు వైల్డ్ లైఫ్ అనేది ఈ మధ్య ఈ ఫైర్ సీజన్లో లేదంటే ఎండ ఎక్కువ అవటం వల్ల లోపల వాటర్ బాడీస్ ఎండిపోవడం వల్ల బయటకు వస్తాయి. కాబట్టి ఏమన్నా ఉంటే కన్నా ప్రజలు మాకు మీ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ మాకు సంప్రదిస్తే అటువంటి వైల్డ్ లైఫ్ మేము మళ్ళా క్యాప్చర్ చేసి తీసుకెళ్ళి మరీ వాటిని మళ్ళీ అడవిలోనే రీఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతాము. అంతేకాకుండా ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే దయచేసి ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దండి, మా పని మమ్మల్ని చేయనివ్వండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మన జరిగిన సంఘటనలో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి మేము ఇంకా ఇతిమిద్దంగా ఇది అని చెప్పలేకపోతా ఉన్నాము. దాని మీద ఇంకా సమగ్రమైన దర్యాప్తు నడుస్తూ ఉంది. టీంలు వేస్తున్నాము, టీంలు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గ్యాదర్ చేయడము, తర్వాత ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే యాంగిల్లో అన్ని కోణాల్లో ఏదైనా కుట్ర కోణం ఏదైనా ఉందా, బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకుంటే ఏమైనా ట్రేడర్స్ ఉంటారు. ఎందుకంటే మన కర్ణాటక దగ్గర ఉంది, బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి